హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. కర్ణాటకలో ఒక పోలీస్ అధికారి చేసిన దుశ్చర్య వెలుగులోకి వచ్చిన తర్వాత తీవ్ర విమర్శలు పాలవుతున్నారు. పోలీస్ వ్యవస్థకే తీరిన మచ్చ కింద తయారవుతున్నారు. ఆ విషయం గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ అలాగే హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేట్ అయినటువంటి ఇమ్మడి సతీష్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. సో కర్ణాటకలో బయటకు వచ్చినటువంటి పోలీస్ అధికారి తీరుపై మీరేమంటారు? ఈ రోజులలో ఇలాంటి దారుణాలు ఇంకెన్ని దారుణాలు చూస్తామో ఇలాంటి దారుణాలు చూడాల్సి వస్తుంది. అధికారం ఉందని నేను ఒక అడిషనల్ ఎస్పీని అన్న అహంకారంతో ఫిర్యాదుకి వచ్చి ఒక మహిళను బలాత్కారం చేయబోతుండే అంత భయంకరమైన విషయం ఇంకేముంటుంది. దీనికి అంతటి కారణం ఏంటంటే వీళ్ళకున్న ఆ పవర్, వీళ్ళకున్న ఆ పదవి. నేను ఒక ఎస్పీని, జిల్లా ఎస్పీని, నన్ను ఎవరేం చేయలేరు అన్న పొగరుతో అహంకారంతో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వ్యక్తిని వెంటనే ఉరిదీయాలి. వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ అయినా, గవర్నమెంట్ ఆ ఉద్యోగం చేస్తున్న ప్రతి వ్యక్తులకు నేను చెప్పేది ఒకటే, గవర్నమెంట్ మీ ఉద్యోగులు ఉన్న అహంకారంతో ఉంటున్నా వాళ్ళను ఇలాంటి దారుణాలకు పాల్పడ్డ ప్రతి ఒక్కరిని తగిన చర్య తీసుకోవాలని సీరియస్గా చెప్తున్నాను. ప్రజలు కూడా ఊరుకోవద్దు వీటి మీద. ఒక మహిళ అండి, ఆమెకు ఉన్న సమస్యకు ఆ భూమి సమస్య మీద పోయి ఒక కాంప్లైంట్ చేయడానికి పోతే ఆమె తీసుకెళ్ళి పర్సనల్ రూమ్ తీసుకెళ్ళి ఆమె బలాత్కారం చేయడం అంటే ఎంత దారుణ విషయం. అంత కామంతో ఉన్నాడు వాడు. ఎస్పీ అయితేంది, ఎవరైతేంది, డిపార్ట్మెంట్ అంటే మన తెలంగాణ పోలీసు, ఆంధ్ర పోలీసు వాళ్ళు ఇలాంటి ఎప్పుడైనా చేశారా? మన రాష్ట్రం, మన రెండు రాష్ట్రాలలో డిపార్ట్మెంట్ వాళ్ళు కష్టం వస్తే తొక్కే గడప. నేను చాలా చూస్తాను ఈ మధ్య. హైదరాబాద్లో కూడా నేను అంటే కొన్ని పోలీస్ స్టేషన్లో నేను ఫ్యామిలీ మెంబర్గా, కౌన్సిలర్గా ఉంటాను. లేడీస్ వస్తే మన ఈ హైదరాబాద్ పోలీసు వాళ్ళు అయితే ఇంట్లో కూర్చోబెట్టుకొని, అంటే తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని వాళ్ళకు మేడం ఇక్కడ కూర్చోండి, టీ కాఫీ లెక్క ఇచ్చి ఆ రెస్పెక్ట్ మర్యాద చూస్తాను నేను. పక్క రాష్ట్రాలలో, కర్ణాటక రాష్ట్రాల్లో అలాంత భయంకరం జరుగుతుంటే, అంత ఘోరం జరుగుతుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? అంటే వెంటనే ఇలాంటి వాళ్ళ వ్యక్తుల మీద ఇంకెప్పుడు ఆ పక్క రాష్ట్రంలో జరిగిన దారుణాన్ని మన రాష్ట్రంలో కూడా కనీసం వాటి గాలి కూడా ఇక్కడ రాకుండా వీటిని ఇక్కడనే ఆనకట్ట వేయాలని కోరుతున్నాం. ఎందుకంటే వాటికి తగిన బుద్ధి చెప్పాలి. ఇంకొకసారి ఎవరైనా కూడా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంటే కాదు, ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా వాళ్ళ సమస్యల మీద, వాళ్ళ బాధల మీద ఆ ఆఫీస్కి వచ్చిన వ్యక్తిని కనీసం దురుద్దేశంతో చూడాలన్నా కూడా వణుకు పుట్టాలి. అలాంటి నిర్ణయం తీసుకోవాలి. సో ప్రస్తుతం కర్ణాటకలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఉంది. అండ్ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లోనే మీరు తెలంగాణ యూత్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. సో మీ గవర్నమెంట్లోనే, ఐ మీన్ తెలంగాణ అండ్ బీజేపీలో చూసుకుంటే మీ గవర్నమెంటే కదా, మీ గవర్నమెంట్లో ఇలాంటి పోలీస్ చేస్తే మీరు సమర్థిస్తారా? ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ వ్యక్తి అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు దీనికి ఈ గవర్నమెంట్కును ఆ బలాత్కారం చేయడానికి సంబంధం లేదు కదా. ఏ గవర్నమెంట్ అయినా ఏమైనా కూడా మన ఇంట్లో నేను తప్పు చేసిన మా తండ్రి కూడా, సో ఈయన చేసిన తప్పే అందరికి తెలుసు, దానికి గవర్నమెంట్ సమర్థించదు. తగిన చర్య తప్పకుండా శిక్ష కంపల్సరీ ఇస్తారు, దానికి గవర్నమెంట్తో సంబంధం లేదు. ఇప్పుడు ఆయన ఏం చేసినా కాంగ్రెస్ గవర్నమెంట్కి వస్తుంది కదా, సిద్ధరామయ్య గారికి వస్తుంది కదా. ఏ రాష్ట్రంలో అయినా కూడా మొన్న ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్న బన్నీ గారు చేసిన వ్యవహారానికి అసెంబ్లీలో కూడా ఒక సంజాయి చేయాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి గారు. సో రాష్ట్రానికి ఏ సమస్య వచ్చినాయి, బాధ వచ్చినాయి, ఇలాంటి దారుణం జరిగినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ సిద్ధరామయ్య గారు బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు సమస్య జరిగినప్పుడు దానికి సంబంధించిన సంజాయి ఇస్తాడు. ఎవరైనా కూడా, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా, టీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా కూడా, ఏ గవర్నమెంట్ అయినా కూడా ఇలాంటి బలాత్కారం చేసినప్పుడు తప్పకుండా చర్య తీసుకోవాలి. గవర్నమెంట్తో సంబంధం లేదు. ఇప్పుడు చర్యలు అంటే యాక్చువల్గా కష్టం వస్తే, లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు. అలాంటిది పోలీస్ స్టేషన్లో ఇలాంటి వాటిని చేసి ఇంకెక్కడ కంప్లైంట్ చేస్తారు? అందుకే నేను ఇప్పుడు అదే చెప్తున్నా. అలాంటి వ్యక్తులు ఉంటే వెంటనే, ఇంకా అలాంటి ఉద్దేశం ఉన్న వ్యక్తులు ఎవరున్నా కూడా మొత్తం ఒకసారి సర్వే చేసి ఇమ్మీడియట్లీ ఆ వ్యక్తులందరినీ సస్పెండ్ చేయాలని నేను కోరుతున్నా. కానీ వాడు ఎవరికి వాళ్ళు ముందుకొచ్చి నేను చెడ్డోడిని, లేకపోతే నేను ఇలా చేస్తాను, చిన్న చిన్న రిమార్క్స్ ఉన్న వ్యక్తులు కూడా, ఇలాంటి అమ్మాయిలను, ఆడవాళ్ళ జోలికి వచ్చే ప్రతి వ్యక్తిని కూడా, ఆడవాళ్ళ జోలికి వెళ్ళి ఆడవాళ్ళతో బిహేవ్ చేసే వ్యక్తులు ఎవరైతే గతంలో ఉన్న ఆ రిపోర్ట్ తీసుకొని ఇక మీద అట్లా జరగకుండా దీన్ని కట్టుదిట్టం చేయాలని నేను కోరుతున్నా. కళ అంటే రాజకీయ నాయకులకి ఏ కష్టం వచ్చినా మనం చేయలేము అన్నప్పుడు అక్కడ వాడే వెపన్ గా ఆడవాళ్ళనే కదా ముందు పెడతారు. బికాస్ లేడీస్ ని టచ్ చేయకూడదు, టచ్ చేస్తే వేరే రూల్స్ ఉన్నాయి కాబట్టే కదా. ఇప్పుడు అలాంటప్పుడు ఏ పోలీస్ మీద మరక లేకుండా ఉంటుంది, కానీ అది కూడా తట్టుకొని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు రాజకీయంగా పావులుగా వాడుకుంటారా అంటే మీరు ఒప్పుకుంటారా పోలీసుల్ని? అసలు పోలీసు వ్యవస్థను సమర్థించేది లేదు. ఎవరికైనా ఇలాంటి, అంటే వాళ్ళు ఒక సమస్య మీద మన ఇంటికి వచ్చినప్పుడు, అంటే ఈ పోలీస్ స్టేషన్ ఠాణా అనేది ఒక ఇల్లు లెక్క కాబట్టి మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఇంట్లో మన ఒక
అక్కా చెల్లి లెక్క భావించాలి కానీ ఇలాంటి మైండ్లో మనసులో ఇలాంటి దుర్దోషం పెట్టుకొని వాళ్ళ మీద లైంగికంగా దాడి చేసే వ్యక్తిని సహించే పరిస్థితి లేదు. అది ఏ గవర్నమెంట్ అయినా, అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ ఏ గవర్నమెంట్ అయినా కూడా ప్రజలు ఊరుకోరు, మేము కూడా ఊరుకోము. ఓకే, సో ఫైనల్ ఇప్పుడు ఆయన ఏం చేయాలంటారు? ఒకవేళ మీకు పవర్ ఉంటే మీరు ఆయన ఏం చేస్తారు? వెంటనే బికాస్ మన ఇంట్లో ఆడపిల్లకి అట్లా జరిగితే ఆ సిచ్యువేషన్ లో మీకు పవర్ ఉంటే మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు? వెంటనే రోడ్డు తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయాలి. కానీ ఆయన పోలీస్ కదండి, రూల్స్ అడ్డం వస్తాయి కదా. అందుకనే దానికి సవాల్కి రూల్స్ ఉంటాయి కాబట్టి దానికి తగిన చర్య ఏదైతే ప్రభుత్వం కానీ ఆ చేసిన తప్పుకి ఎలాంటి శిక్ష ఉంటుందో ఆ శిక్షకు కంపల్సరీ అలాంటి శిక్ష వేసి ఇంకొకసారి వేరే వ్యక్తులు నేను చెప్తున్నా కదా, గవర్నమెంట్ ఆఫీసర్లు ఈ ఒక్క ఆఫీస్ అని కాదు, అనేక గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి, హెరాస్మెంట్స్ కామన్ అయిపోయినాయి కాబట్టి వాటి మీద వాళ్ళందరూ ఒకటే చెప్తున్నానే. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, ప్రతి స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇలాంటి ఇంకెప్పుడు గతం ఫ్యూచర్లో కూడా ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా ఇక్కడే ఒక గట్టి నిర్ణయం తీసుకొని అలాంటి వ్యక్తులకు ఇంకోసారి ఒక ఆడవాళ్ళతోని మనం బిహేవ్ చేసే విధానం, ఇలాంటి రేప్ అటెంప్ట్లు కానీ ఇలా బలాత్కారం చేస్తే మన భవిష్యత్తు లైఫే ఉండదన్న భయం వణుకు వాళ్ళకు పుట్టాలి. కాబట్టి దీని మీద సీరియస్గా ప్రకటన చేయాలి. దాని మీద అవసరం ఉంటే ఒక బిల్లు సొంతంగా దాని మీద ఒక బిల్ పాస్ చేయాలి. వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవడానికి, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ మీద వాళ్ళు ఫస్ట్ ఒకసారి అర్థం చేసుకోవాలి. కష్టపడి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కావాలని ఎంత కష్టపడుతున్నారో అది బిగినింగ్ స్టార్టింగ్ ఎట్లుందో ఎండింగ్ దాకా అలాగే ఉండాలి, ఆ కసి, ఆ పట్టుదల. రైట్. సో వాళ్ళు ఒక గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు అంతా మేధావులు చదువుకొని కూడా ఇలాంటి చిల్లర పనులు, ఇలాంటి ఘోరమైన నేరాలు చేస్తున్నారంటే వాళ్ళని చూసి ఇప్పుడు వాళ్ళే అలాంటి పరిస్థితి అంటే మామూలుగా ఒక అంతకులు రోడ్డు మీద చిల్లర పిట్ పాకెట్ అంతకులు, రైట్ పాయింట్, వాళ్ళకి ఇంకా ధైర్యం డిపార్ట్మెంట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి అదే కదా. మీరు 10 మందికి బుద్ధి చెప్పి వాళ్ళను మంచి దారిలో తీసుకెళ్ళి వాళ్ళ జీవితంలో కొత్త వెలుగు నింపే ఆఫీసర్లు తండ్రి స్థానంలో మీరే అలా చేస్తే ఇంకే ఏమైపోతుంది రాష్ట్రం? అందుకే ఈ గాలి, ఈ వాతావరణం ఆ కర్ణాటకే అంకితమై మన 2 రాష్ట్రాలు రాకుండా దాన్ని కట్టుదిద్దం చేయాలని అక్క ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ ప్రతి వాళ్ళని రిక్వెస్ట్ కోరుతున్నాం.